దుక్కులు దున్నిన రైతన్నల చేతులకు బేడీలెందుకు రోరన్న, మొక్కలు నాటిన కూలన్నలనెందుకు జైల్లో పెట్టిన రోరన్న, మాటలు రాని మూగజీవాలపై లాఠీ దెబ్బలేరోరన్న, అదుమరాత్రి పల్లెల మీద ఈ యుద్ధం ఎందుకు రేవరన్న. గతంలో తెలంగాణలో రైతుల పట్ల సమైక్య పాలకులు సాగించిన దాష్టికాలను వివరిస్తూ జననాట్య మండలి పాడిన పాట ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పాటకు ఇంకా ప్రాసంగికత కనిపిస్తోంది. మొన్నటి లగచర్ల ఘటనలో రైతులకు బేడీలు వేసిన ఉదంతం చూసి యావత్ తెలంగాణ నివ్వెర్రపోయింది. ఓవైపు రైతు సంక్షేమ ప్రభుత్వమని సంకలు గుద్దుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, ఓ బక్క చిక్కిన రైతు చేతుకు బేడీలు వేయడం అందరూ ఖండించారు. ఖండించాల్సిన విషయం కూడా. భూమి ఇవ్వాలని గీంకరించిన సర్కారు అడగ్గానే ఇచ్చేందుకు భూమితో రైతుకు ఉన్నది వ్యాపార బంధం కాదు, పేగుబంధం. అందుకే మా భూములు లాక్కోవద్దని లడాయి చేసింది లగచర్ల. మా భూములు లాక్కోవద్దని అన్నందుకు 24 మంది రైతులపై కేసు పెట్టి జైల్లో నిర్బంధించింది. రైతు హీరియా నాయక్ చేతికి ఏకంగా బేడీలు బిగించింది సర్కారు. సారు నాకు గుండె నొప్పి ఉండాది అని చెప్పినా సంకెళ్లు వేసి ఆసుపత్రికి తరలించిన ఉదంతం ఈ ప్రభుత్వానికి ఎన్నటికీ మాయని మచ్చ. ఎందుకు హీరియా నాయక్ సంకెళ్లు? 4 అడుగులు గట్టిగా నడిస్తే అలసిపోయే మనిషి, బక్క చిక్కిన దేహం అయినా ఓ ఉగ్రవాదినో కరుడుగట్టిన గుండానో బంధించినట్టుగా రైతు చేతికి సంకెళ్లు తొడిగి సర్కారు క్రూర ప్రహాసనం తెలంగాణ మరుస్తుందా? హీరియా నాయక్ కు బేడీలు తొడిగిన ఉదంతంలో సర్కారు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడింది. చివరికి ఇది తమ తప్పు కానే కాదు, తామేమి బేడీలు వేయమని చెప్పలేదని పేర్కొంటూ అన్యాయంగా జైలు సూపరింటెండెంట్ ని బలిపశువును చేసింది. ఆయన్ను ఉన్న బలంగా విధుల నుంచి తప్పించింది. అయితే రైతును అవమానపరిచారనే సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశామని చెప్తున్న ప్రభుత్వం ఆశా వర్కర్ పై దుశ్శాసన పర్వానికి తెరతీసిన ఏసీపీ, సిఐ ఎందుకు వదిలేసినట్టు? రైతులకు బేడీలు వేసిన ఘటనలో ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావడంతోనే జైలు సూపరింటెండెంట్ పై వేటు వేశారు తప్పితే రైతులను అవమానించారని కానే కాదనేది సుస్పష్టం. మరోవైపు హీరియా నాయక్ గుండెపోటును కూడా ఫేక్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. లగచర్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ హీరియా నాయక్ కు గుండెపోటు వచ్చినట్టు అబద్ధాలు చెప్పాలని చెప్పడంతో అనారోగ్యంపై కూడా నిందలు వేశారు. నిజంగానే అతనికి గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అయినా సమర్థించుకునేందుకు గత ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయలేదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయారు. ఈ మాటనే వల్లెవేస్తుంటే మీరు చెప్తున్న మార్పు ఎక్కడ మొదలైనట్టు? హైదరాబాద్లో రోడ్డు విస్తరణలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి మార్కింగ్ వేస్తే ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నా నా ఇంటికి ఎవడ్రా మార్కింగ్ వేసిందని జానారెడ్డి తిరగబడ్డారు. అలాంటిది ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకొని కుటుంబం అంతా అదే భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం వారి భూములు లాక్కోవడానికి వస్తే తిరగబడకుండా ఎలా ఉంటారు? ఇక కొడంగల్లో ఫార్మా విలేజ్ ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటన వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో కానీ అభివృద్ధి కోసమే ఇదంతా అని రేవంత్ చెప్తున్నారు. ప్రజలెప్పుడూ అభివృద్ధి నిరోధకులు కాదు, అభివృద్ధిని ఆహ్వానించేవారే. కానీ కాకులను చంపి గెద్దలకు వేసినట్టు ఆ అభివృద్ధి నమూనా ఉండకూడదు. ఒక నోట్లో మట్టి కొట్టి జరిగేది అభివృద్ధేనా? బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపడితే సంపూర్ణ మద్దతు ఇచ్చారు రాహుల్, ప్రియాంక గాంధీలు. దేశానికి అన్నం పెట్టి సాకుతున్న ఈ రైతుల డిమాండ్ ను పట్టించుకోకపోవడం ఏంటని ఆగ్రహించారు. ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తే రైతులపై కేసులా అని ప్రశ్నించారు. హర్యానా, పంజాబ్ రైతులపై ప్రేమను ఒలకబోసిన రాహుల్, ప్రియాంకలు తెలంగాణలో లగచర్ల వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? తమకు ఆపదొస్తే వెంటనే క్షణాల్లో తెలంగాణలో వాలిపోతామని గాంధీ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడ? ఆడవాళ్ల పట్ల అధికారులు ప్రవర్తించిన అమానుష తీరు వీళ్ళకి కనిపించడం లేదా? మరోవైపు హసేదో అడవి ఉనికి కోసం ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత ఆదివాసులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. దేశంలో అతిపెద్ద అరణ్యం అదానీ పర్వం చేయడంపై కూడా రాహుల్ గాంధీ గట్టిగానే వాయిస్ రేస్ చేశారు. రైతుల ఆందోళన ఎక్కడ జరిగితే అక్కడ ప్రత్యక్షమై బాధితుల స్వరమైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో గిరిజనులు, దళితులు బోర్న విలపిస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మౌనం వెనుకన దాగిన రహస్యం ఏంటి? కొడంగల్లో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని ఎందుకు వ్యతిరేకించడం లేదు? పార్లమెంటు దద్దరిల్లేలా అదానీ ప్రధాని అంటూ గర్జించిన రాహుల్ గాంధీ కొడంగల్ కు వచ్చేసరికి కాంప్రమైజ్ అయ్యారా? రేవంత్ రెడ్డి అల్లుడు కోసమా, అదానీ కోసమా అని లగచర్ల రైతులు ప్రశ్నిస్తున్నారు. లగచర్ల రైతులు నిరక్షరాస్యులే కావచ్చు, కానీ సర్కారు చెప్తున్న అభివృద్ధిపై వారు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఫార్మా విలేజ్ ఒక్కదానితోనే అభివృద్ధి జరుగుతుందా? అక్కడ నిరక్షరాస్యతను తొలగించేందుకు
ఓ స్కూల్ లేదా కాలేజ్ పెట్టచ్చు. భూముల కోసం సొంత అన్నదమ్ములతోనే ఎదిరిస్తాం, దాడులు చేసుకుంటాం. ఈ గవర్నమెంట్ ఓడు ఎవడు మధ్యలో మా భూములు లాక్కోవడానికి అని వారు వేస్తున్న ప్రశ్నల కొడవళ్లకు సమాధానం చెప్తారా? అభివృద్ధి కోసమే భూసేకరణ అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఏ అభివృద్ధి కోసం, ఎవరి అభివృద్ధి కోసం? ప్రజలు నిరాకరిస్తున్నా అభివృద్ధి అంత పట్టుపట్టి చేయాల్సిన అత్యవసరం ఏమిటో? తెలంగాణ తల్లి విగ్రహంలో చాకలి ఐలమ్మ కొలువైందని గొప్పగా ప్రకటిస్తున్న ప్రభుత్వ పెద్దలు అదే చాకలి ఐలమ్మ నా భూమి మీకెందుకు ఇవ్వాలని పాలకులపై తిరగబడిన వాస్తవాన్ని మర్చిపోయారా? తన కుటుంబం అంతా బందీ చేసినా వెనుకడుగు వేయలేదు. అదే ఐలమ్మ ధీరత్వం. ఇప్పుడు లగచర్ల లడాయిలో చాకలి ఐలమ్మ పోరాటాల తాలూకా చైతన్యం మీకు కనబడటం లేదా?